దేవరాపల్లి మండల కేంద్రంలో మాడుగుల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పైలా ప్రసాదరావు మంగళవారం క్యాంపు కార్యాలయంలో మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గ మాడుగుల చీడికాడ దేవరాపల్లి కే కోటపాడు మండలాల టీడీపీ శ్రేణులతోని సమావేశం ఏర్పాట్లు చేశారు। ఈ సమావేశంలో 4 మండలాల నుంచి టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పైలా యువసేన ప్రతినిధులు అభిమానులు పాల్గొన్నారు। వీరిని ఉద్దేశించి సమావేశంలోని ప్రసాదరావు గారు మాట్లాడుతూ మీ అందరి సలహాలు సూచనలు నిర్ణయాలు అనుసరించి నేను నడుచుకుంటానని చెప్పారు। మరో 2-3 రోజుల్లోని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అందరి అభిప్రాయం మేరకు నిర్ణయాన్ని వెల్లడిస్తానని తెలిపారు। మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో పైలా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానని అన్నారు। ఇబ్బంది పెట్టకుండా ప్రజల్లోకి వెళ్ళి నన్ను నమ్ముకున్న కార్యకర్తలకి ఏ విధంగా సహాయపడతాయని చెప్పేసి నేను ఎలక్షన్లో దిగడం చేస్తే మీ అందరికీ తెలుసు। ఇక్కడ ఉన్నప్పుడు ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, ఇవి మీ అందరికీ నిజాలు చెప్పాలి। ఇప్పటి వరకు మీకు నిజాలు తెలియకపోవచ్చు। ఈ నిజాలు అప్పుడున్న ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆయన ఒక్కటి కాదు కదా, నియోజకవర్గంలో నేనట ఎంటర్ అవ్వకూడదంట, అంటే సామంతుల రాజ్యం కంటిన్యూ అవుతా ఉంది। నియోజకవర్గంలో పైలా ప్రసాద్ అనే వ్యక్తి నియోజకవర్గంలో ఎంటర్ అవ్వకూడదు, ఎక్కడ ఫ్లెక్సీలు పెట్టకూడదు, ఏమీ చేయకూడదని చెప్పేసి ఎన్నో విధాల నన్ను ఇబ్బంది పెట్టి నియోజకవర్గంలో అన్ని విధాల పెళ్లికి పిలవాలని అనుకున్న పెళ్లికి పిలవద్దని చెప్పిన పరిస్థితులు కూడా ఇలాంటి నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి। ఇవన్నీ మీకు తెలుసుకోవాలి। చావుకి వెళ్తే ఒక 10 మంది కూర్చుని చావు దగ్గర పైలా ప్రసాద్ వెళ్తే ఇమ్మీడియట్గా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ చుట్టారు కానీ వచ్చి చెయ్యిద్దామని చెప్పినా ఏరా పైలా ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఇది చేస్తున్నాం అని చెప్పేసి అనే పరిస్థితులు కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఇది। మీకు తెలియకపోవచ్చు। ఇక్కడ ఆత్మసాక్షిగా కొంతమంది తెలుసుకుంటే నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ నేను నెమరు గుండెల్లో పెట్టుకొని నాకు ఆ 33,000 ఓట్లు ఇచ్చారు। కానీ నేను మీకు అప్పుడు న్యాయం చేయలేకపోయాను। పార్టీ నేను గెలవకపోవడం అవనియండి, పార్టీ అధికారంలోకి రాకపోవడం అవనియండి, నేను మీకు న్యాయం చేయలేకపోయాను। కానీ ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు। మీ అందరికీ తెలుసు, గత 30 రోజుల్లో మాడుగుల నియోజకవర్గ పరిస్థితి, ఈరోజు మాడుగుల నియోజకవర్గంలోని పరిస్థితి మీ అందరికీ తెలిసిందని అనుకుంటున్నాను। గత 14వ తారీఖున నాకు తెలుగుదేశం పార్టీ తరఫున నాకు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది। ఉమ్మడి అభ్యర్థిగా మాడుగుల నియోజకవర్గంలో పనిచేసుకోమని చెప్పేసి అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఆశీస్సులు ఇవ్వడం, వచ్చిన మరుక్షణం మాడుగుల నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తని కలుపుకుంటూ ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా నేను పనిచేయడం, దానికి కొద్దిగా లేట్ అయినా కార్యకర్తల మనోభావాలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి నాయకుడిని వాళ్ళ నాయకత్వాన్ని లోకల్గా బలపరుస్తూ, అదేవిధంగా ఏవైనా గ్రూపులు ఉంటే ఆ గ్రూపులను అంతటినీ కలుపుకుంటూ ఈరోజు ఒక తాటిపై తీసుకొచ్చిన పరిస్థితి మీ అందరికీ తెలిసిందే। అలాంటి పరిస్థితిలో నాకు ఎంతోమంది నాన్ లోకల్ వద్దని చెప్పేసి ఇక్కడ ఉన్న గవిరెడ్డి రామానాయుడు నా మీద కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ 4 మండలాల్లో మీకు నిరసన దీక్షలు, నిరసన సభలు పెట్టిన పరిస్థితి కూడా మీరు అందరూ చూశారు। కానీ అదే కాకుండా కొన్ని యూట్యూబ్ ఛానల్లో నా మీద విషపూరిత రాజకీయాలు, విషపూరిత మాటలు చెప్తూ, నా గురించి కూడా ఏమీ తెలియని వ్యక్తులు కూడా నా గురించి ఏమేమో మాట్లాడుతూ, ఏదో ఇక్కడ ఒక లెక్కల శ్రీనివాస్ అని చెప్పేసి మన వెంకటరాజపురం కుర్రోడ్ని ఉపయోగించుకొని ఆయన్ని ఇబ్బంది పెడుతూ, ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి విశ్వాస్ టీవీస్ ద్వారా ఎంతో మీకు నా మీద విషపూరిత ప్రచారం కూడా చేసిన పరిస్థితి మీరందరూ చూశారు। కానీ నేను దానికి స్పందించలేదు, ఎందుకంటే తాటాకు చెప్పులకి మనం స్పందించకూడదని చెప్పేసి ఉద్దేశంతో నేను చాలేదు। ఎందుకంటే నా నిజాయితీ, నేను పైలా ప్రసాద్ అంటే ఏంటో నాకు తెలుసు కనుక। అలాంటి పరిస్థితిలో ఎన్ని ఒడిదొడుకులున్నా
మాడుగుల నియోజకవర్గంలో 30 రోజుల్లో పార్టీని ఒక తాటిపై తీసుకొచ్చి ఇక నామినేషన్కి రెడీ అవుతున్న పరిస్థితుల్లో ఈరోజు నన్ను ఇబ్బంది పెట్టి ఈరోజు బండారు సత్యనారాయణ మూర్తి గారిని తెరపైకి తీసుకొచ్చి ఈరోజు మాడుగుల నియోజకవర్గాన్ని కుట్రపూరితంగా ఆయనకి ఇష్టం లేకపోయినా ఆయన్ని తీసుకొచ్చి మాడుగుల నియోజకవర్గంపై ఈరోజు ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం చాలా బాధాకరంగా ఉంది. ఈ బాధని నాకు 2 రోజులైంది దాన్ని తట్టుకోవడానికి. ఈరోజు మీ ముందుకు వచ్చి మీడియా తరఫున నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఇది చేసిన కుట్ర ఎవరంటే అక్కడ గవిరెడ్డి రామానాయుడు, అదేవిధంగా పివిజి కుమార్ అని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఇదే వ్యక్తులు 4 మండలాల్లో వాళ్ళు చేసింది ఏంటంటే నాన్ లోకల్ వద్దు లోకల్ వద్దు అని చెప్పేసి అక్కడ కార్యకర్తల్ని లోకల్ నాయకత్వాన్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈరోజు అక్కడ పెట్టడం, నిరసన దీక్షలు పెట్టి చేశారు. అలాంటి వ్యక్తులు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రజల తరపున. ఈరోజు మాడుగుల నియోజకవర్గ వాటర్ తరపున నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీకు ఇలాంటి కార్యక్రమాలు చేసింది మీకు గుర్తులేదా? నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నాన్ లోకల్ అని చెప్పేసి చెప్పింది గుర్తులేదా? రామానాయుడు, నువ్వు ఒకలేడుపులు ఏడ్చి నన్ను తిట్టింది పైలా ప్రసాద్ నాన్ లోకల్ పార్టీకి ఏం చేయలేదని చెప్పేసి చెప్పింది నీకు గుర్తులేదా? అలాంటి వ్యక్తివి ఈరోజు ఒక్కసారి గుర్తుంచుకో. పైలా ప్రసాద్ మాడుగుల నియోజకవర్గానికి ఏం చేశాడు? పైలా ప్రసాద్ తెలుగుదేశం పార్టీకి ఏం చేశాడు? పైలా ప్రసాద్ తెలుగుదేశం కార్యకర్తలకు ఏం చేశాడు? ఒకసారి గుర్తించుకో. కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖాల్లోని అన్నిట్లో పాల్గొంచిన తెలుగుదేశం కార్యకర్తకి ఏదొచ్చినా అన్నిట్లో పాల్గొన్న పరిస్థితి ఎవరంటే పైలా ప్రసాద్ది. అలాంటి పైలా ప్రసాద్ని నువ్వు తెలుగుదేశం పార్టీకి ఏమీ చేయలేదని నువ్వు ప్రశ్నిస్తావా? అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో ఉండేటప్పుడు ఆర్థికంగా నేను ఆదుకొని ₹1 కోటి విరాళం ఇచ్చింది నీకు గుర్తులేదా? అంటే అది తెలుగుదేశం పార్టీకి నేను సేవ చేసింది కాదా? నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకో. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, తెలుగుదేశం ఒక కార్యకర్తగా నువ్వు ఏనాడైనా నీ హయాంలో నీ 15 సంవత్సరాల మాడుగుల నియోజకవర్గ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఒక ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు, అదేవిధంగా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసినప్పుడు నువ్వు ఒక్కరోజైనా పైలా ప్రసాద్ని ఒక మీటింగ్ కానీ, ఒక కార్యకర్తల మీటింగ్లో కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీటింగ్లో కానీ ఎప్పుడైనా ఆహ్వానించిన పరిస్థితులు ఉన్నాయా? అవన్నీ లేవు. అలాంటప్పుడు నువ్వు నన్ను విమర్శించే అర్హత నీకేముందని చెప్పేసి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవన్నీ చూసి పైలా ప్రసాద్ ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఏమీ చేయలేదు నువ్వు ఏ విధంగా చెప్తావని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఆ రోజు నారా లోకేష్ గారి పిలుపు మేరకు స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్ అనే ప్రోగ్రాంలో నేను ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో 53 పైచిలుక డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇచ్చింది నీకు గుర్తులేదా? నువ్వు అప్పుడు ఎమ్మెల్యేగా ఉంటూ, నేను అదేవిధంగా నువ్వు ఇన్ఛార్జ్గా ఉంటూ నేను ఇచ్చిన పరిస్థితులు నువ్వు గుర్తులేదా? ఒకసారి గుర్తు చేసుకో. నేను తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా సేవ చేశాను, మాడుగుల నియోజకవర్గానికి ఏ విధంగా సేవ చేశానని ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇవన్నీ నువ్వు చెప్పేది కబుర్లు అని చెప్పేసి ఈరోజు మాడుగుల నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా నాయకులు, అదేవిధంగా నిన్ను నమ్ముకున్న నీ పక్కనున్న నాయకులు కూడా గుర్తించని చెప్పి ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చు. తదుపరి కార్యాచరణ ఈరోజు మీరు అందరూ చూశారు. ఈరోజు ఆత్మీయ సభ నేను కొద్దిమంది ముఖ్య నాయకులతో పెట్టాను, కానీ ఈరోజు చాలామంది రావడం మీరు అందరూ చూశారు. యాక్చువల్గా నేను ఒక 50 నుంచి 100 మంది కార్యకర్తలతో పెట్టి ఒక చిన్న వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి నేను పెట్టడం, కానీ ఈరోజు ఇంత తండోపతండాలు రావడం చాలా నాకే ఆశ్చర్యం అనిపించింది. తదుపరి కార్యక్రమం ఏంటంటే నేను దాన్ని ఏం చేస్తున్నానంటే రేపు 26వ తారీఖున భారీ బహిరంగ సభ పెట్టి అందులో నా తదుపరి కార్యాచరణ నేను ప్రకటిద్దాం అనుకుంటున్నాను. 26వ తారీఖు లోపు పార్టీ కూడా నాతో